రెడీనా అందరూ? రైట్. యేసుక్రీస్తు ప్రభువారి మంచి నామంలో మరొక పర్యాయం ఈ మధ్యాహ్న కాలపు సెక్షన్కి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఓకేనా? ఓకే. రైట్, ఇక చాలు, మనం క్లాస్ను స్టార్ట్ చేద్దాం. పాత నిబంధనలో ఉన్న రెండు భాగాలు, పంచకాండాలు, చరిత్ర పుస్తకాలు మనం ముగించుకున్నాం. మూడో భాగం లోపలికి వెళ్తున్నాం. మూడో భాగం కావ్య గ్రంథాలు లేదా పద్య పుస్తకాలు. పాత నిబంధనలో ఇవి మనకి 6 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? అందరు ఇక్కడే ఉన్నారా? మరి 6 అంటే మీరు అందరు 6 అంటున్నారు. 6 మరి 5 కదా? నేను 6 అంటే మీరు 5 అన్నారు, కానీ 6 అని తల ఊపితే యేసు ప్రభు చెప్పింది నిజం చేశాడుగా. గొర్రెలని ఊరకన్నాడు ఆయన. అవునే కదా, అందుకే ఆయన మనల్ని గొర్రెలంది. రైట్, పద్య పుస్తకాలు 5 పేరు చెప్పండి. 1 యోబు, కీర్తనలు, సామెతలు. ప్రసంగి ముందా, పరమగీతం ముందా? ప్రసంగి ముందా? వెరీ గుడ్, అట్లా ఉండాలి అంతే. ప్రసంగి, పరమగీతం. ఈ 5 పుస్తకాలని కావ్య గ్రంథాలు అని పిలిచారు. పోయిటరీ బుక్స్. సో మనం ఆ పోయిటరీ బుక్స్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో మనకి ఈరోజు 2 క్లాసులు ఉంటాయి. ఇప్పుడు 1 అవర్ తీసుకుంటాం, తర్వాత మిషక్ అన్న ఎవాంజలిజం 1 అవర్ తీసుకుంటారు, దాని తర్వాత ఇంకొక 1 అవర్ తీసుకుందాం. సో ఈ 2 గంటల్లో మనం ఎంతవరకు ఈ బుక్స్ని రీచ్ అవ్వగలం అంతవరకు రీచ్ అవుతాం. రైట్, పద్య పుస్తకాలు. మొదటి బుక్కు యోబు. బైబిల్ గ్రంథంలో యోబు చాలా అద్భుతమైన పుస్తకం. మీకు మాట చెప్పమంటారా? యోబు గ్రంథంలో ఉన్నంత థియాలజీ మరే పుస్తకంలో లేదు. థియాలజీ, వేదాంతం పుష్కలంగా కలిగినటువంటి పుస్తకం యోబు గ్రంథం. చాలా అద్భుతమైన విషయాలు మనకి చర్చ గోష్ఠి. పాతకాలంలో మనకి తెలుగులో అవధానులు ఉండేవాళ్ళు. గుర్తుందా మీకు? మనకి తెలుగు చదువుకునేటప్పుడు అష్టావధానులు పూరించేవాళ్ళు అనమాట. వీళ్ళు ఒక అక్షరం చేస్తే వాళ్ళు ఇంకొక అక్షరం చెప్పి అట్లా పోటీ భలే రసవత్తంగా సాగేది. యోబు గ్రంథం అంతకంటే రసవత్తంగా ఉండే పుస్తకం యోబు గ్రంథం. సో దీన్ని మనం నేర్చుకుంటాం. యోబు గ్రంథం గురించి టూకీగా 2 మాటలు చెప్పాలంటే, కనపడ్డమే మనకు యోబు కనపడతాడు. యోబు పెద్ద వయసు అయి ఉంటుంది, తెల్ల గడ్డం వచ్చి ఉండాలా, లైట్గా చిన్న పొట్టు ఉందేమో, మంచి నికార్సైన వస్త్రాలు వేసుకొని ఆయన ఇట్లా పెట్టుకొని మొత్తాన్ని పరిశీలన చేస్తా, ఈయనేనండి యోబు, యూజు దేశంలో ఈయన గొప్పోడు, పాప నశించుకున్నాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడని కింద ట్యాక్స్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా అవి మాటలన్నీ వినపడుతుంటే యోబు చాలా అద్భుతంగా ఆనందంగా కనపడతాడు. ఆయన గురించి చెప్పిన తర్వాత వెంటనే కెమెరా పరలోకంకి వెళ్ళిపోతుంది. దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉంటే దేవదూతలు అందరూ వస్తుంటే వాళ్ళతో పాటు ఈడు కూడా వచ్చాడు సిగ్గు లేకుండా. అన్నాడు, సైతాన్ కూడా వచ్చాడు. సంభాషణ స్టార్ట్ అయింది. నా సేవకుడని యోబు సంగతి చూసినవులే, నువ్వు ఇంత ఆశీర్వదిస్తే దేవాస్తోత్రం అనుకుంటే ఎవరు ఉంటారు అన్నాడు. ఏమన్నారా అంటే నా ఆశీర్వాదం కోసం యోబాటు చేస్తున్నాడా? ఎంత మాట అన్నావు యోబుని గురించి? యోబు గురించి నీకు తెలియాల్సిందే, నువ్వేం చేస్తావు చేసుకోపో అన్నాడు. చుట్టూ కంచేసావుగా, తీస్తున్నాగా, వాని ప్రాణం మాత్రం ముట్టొద్దు. ఉన్న ఆస్తి అంతా వెళ్ళిపోయింది. యోబు ఏమన్నాడు?
యెహోవా ఇచ్చెను, ఆయన నామమునకు స్తుతి అన్నాడు. ఒక చెంప ఎర్రగా అయింది సైతానికి. సిగ్గులేనాడు కాదు, ఊరుకుంటున్నా ఏంట్రా సంగతులు అంటే, అన్నీ పోయినాయి, ఆరోగ్యాన్ని మొత్తితే తెలుసుద్ది అన్నాడు. సరే కానీ ఆరోగ్యాన్ని మొత్తాడు, మొత్తం పింపుల్స్ వచ్చాయి. నేను ఆ భాగం చదువుకునేటప్పుడల్లా యోబు ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకున్నాడండి, ఒక లోడు చిల్ల పెంకులు దోలించండి అని. ఎందుకు? గోక్కడానికి గోర్లు అరిగిపోయి చిల్ల పెంకుతో గోక్కుంటున్నాడట. అది మాత్రం ఎంతసేపు ఉంటుంది చెప్పండి. ఇక ఆ చీము రక్తమై అది పట్టుకోవడానికి కూడా గందరగోళం ఉంటే ఇంకోటి తెప్పించుకున్నాడేమో. అందుకే అట్లా ఆలోచన చేస్తాను నేను. మొత్తానికి తెప్పించుకున్నాడు. ఇక ఫ్రెండ్స్ వచ్చారు. ఎంతమంది వచ్చారు? ముగ్గురా నలుగురా? వచ్చినాడు ఎంతమంది? ముగ్గురా నలుగురా? ముగ్గురా నలుగురా? ముగ్గురా నలుగురా? నేను ఫ్రెండ్స్ ఎంతమంది అని అడగలేదు. వచ్చిన వాళ్ళు ముగ్గురా నలుగురా? పేర్లు చెప్పండి. ఎలీఫజు, జోఫరు, బిల్దదు. లాస్ట్లో వచ్చాడా? వీళ్ళ ముగ్గురితోనే వచ్చాడు. తను నలుగురు వచ్చారు, ముగ్గురు స్నేహితులు. మరి తను స్నేహితుడు కాకపోయి ఉండొచ్చు, కానీ ఈ ముగ్గురులో పరిచయం అయిన వాళ్ళకి ఎవరో పరిచయం అయిన వ్యక్తి అవుతుంది. అందుకే వీళ్ళు ముగ్గురు మాట్లాడుతూ ఉంటే ఓపిక పట్టుకొని నాకు అవకాశం ఎప్పుడు వస్తుందా అని చేతులు విసుక్కుంటా కూర్చున్నాడు. చివరిలో అందుకే ఇంట్రడక్షన్ చాలా చెప్తాడు. నేను వెయిట్ చేశాను, మీరు ఇప్పుడు దాకా మాట్లాడారు, ఇప్పుడు నా వంతు వచ్చింది, నేను మాట్లాడతానికి మీరు వినండి అని. అసలు ఇక ఆయన ఉత్సాహాన్ని ఎంత చూపించాలంత చూపించాడు. ఎలీఫ్ నలుగురు వచ్చారు. వచ్చి యోబుని చూసి మాట్లాడడానికి 6 రోజులు తీసుకున్నారు. ఆయన బాధ చూడలేక అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయింది. యోబు తన బాధను తట్టుకోలేక, అసలు నేను పుట్టకపోతే బాగుండు కదా, నేను పుట్టినరోజు లేకపోయింటే బాగుండేది, మా అమ్మకు పుట్టకుండా ఉంటే బాగుండేది, అభాషణ అయిపోయింటే ఎంత బాగుండేదో. ఇక తనను తాను బాధతో మాట్లాడుతూ ఉంటే స్టార్ట్ చేశాడు. ఒక ఫ్రెండ్ స్టార్ట్ చేశాడు, నిజం చెప్పురా రే యోబు, నిజం చెప్పురా, ఇప్పుడు దాకా నువ్వేదో మంచోడు అనుకున్నావు, ఇంతకీ నీకు వచ్చిందంటే ఎంత దుర్మార్గుడు కాకపోతే నీకు ఈ కీడు వచ్చింది చెప్పురా. మన పరిభాషలో చెప్పురా, నిజం చెప్పురా, మా దగ్గర దాస్తావు చెప్పురా. ఏంట్రా చెప్పేది? నేనేం ఎరగనురా నాయన, అసలు నాకే తప్పు తెలీదు, నేను నీతిమంతుడు కాబట్టి దేవుని ముందు కూడా చెప్పగలుగుతా. ఎందుకు? దేవుడే చెప్పాడు వాస్తవంగా అతను వంటి వాడెవడు లేడని. నాకే తప్పు లేదు, మరి ఎందుకు జరిగింది నాకు కూడా అదే తెలియట్లా, నేను కూడా అదే తెలుసుకోవాలని చూస్తున్నా. ఆ నోరు మూపిస్తే మూపించును కానీ నా నోరు మూపిరా చూద్దాం అని బిల్దదు స్టార్ట్ చేశాడు. సో స్నేహితుడు మాట్లాడడం, జవాబు ఇవ్వడం, స్నేహితుడు మాట్లాడడం, జవాబు ఇవ్వడం, ఇట్లా చర్చాగోష్ఠి రౌండ్స్ మీద రౌండ్స్, రౌండ్స్ మీద రౌండ్స్, రౌండ్స్ మీద రౌండ్స్, అట్లా చాలా రౌండ్స్ సాగిన తర్వాత ముగ్గురు స్నేహితులు ఓడిపోయినట్టుగా సైలెంట్గా కూర్చుంటారు, మేమేం చేసేది లేదని. అప్పుడు స్టార్ట్ చేస్తాడు ఎలీహు. నాకు చెప్పుకున్నట్టుగా, మీ సమయం వచ్చింది, మీరు మాట్లాడలేదు, మీరు మాట్లాడి ఓడిపోయారు, ఇక నేను సంసోను జుట్టు ఎర్రజిమ్మినట్టు ఎర్రజిమ్ముతున్నాను చూడండి అన్నట్టుగా యోబు మీద పడ్డాడు. చాలా అడిగాడు, అది ఇది డాన్ డూమ్ డిషిమ్ 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 అని. ఇక ఈలోపు దేవుడు కలగజేసుకున్నాడు. ఇక ఆగండి అబ్బాయి, మీ చర్చాగోష్ఠికి ఫుల్ స్టాప్ పెట్టండి అని 38వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేస్తాడు దేవుడు మాట్లాడి. స్నేహితులతో మాట్లాడ్డా ఆయన. ఎందుకంటే యోబు మాట్లాడుతూ మాట్లాడుతూ తూరి ఒక మాట మాట్లాడతాడు, నాదేం తప్పు లేదు, దేవుడు కనపడితే నేను ఆయనతోనే అసలు తీర్చుకోవాలనుకుంటున్నా, అసలు ఆయన్ని అడగాలనుకుంటున్నా, ఎందుకు నువ్వు నన్ను ఇట్ట చేసినావు, నేను బాగానే ఉన్నాగా, న్యాయంగా ఉన్నానుగా, యథార్థంగా ఉన్నాను కదా, భక్తిగా ఉన్నాను కదా, అట్లాంటి వాడిని నాకెందుకు ఈ శ్రమలు నువ్వు తెచ్చావు, ఎందుకు అనుమతి ఇచ్చావు అని దేవునితోనే ఆమె తూమి తేల్చుకుంటాను అని మాట్లాడాడు. న్యాయం అన్యాయమా? యోబు అట్ట మాట్లాడడం న్యాయం అన్యాయమా? మాట్లాడండి, మాట్లాడితే భుక్తాయాసం తగ్గుద్ది. పడేసాం కదా కొండలోది, పడేసాం కాబట్టి ఇప్పుడు
కోరుద్ది అనమాట. కమాన్ 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 అని కోరుద్ది. భుక్తాయాసం తీరాలంటే మనం మాట్లాడాలి. నోటికి పని చెప్పకపోతే కళ్ళు అటు పని వాళ్ళు చేసుకుంటాయి. అందుకే మీరు మాట్లాడాలి. ఇప్పుడు చెప్పండి, యోబు అట్లా మాట్లాడడం న్యాయమేనా? దేవుడు నాకు అన్యాయం చేశాడు, అన్యాయంగా నేను హింసించబడుతున్నా, ఈ శ్రమలన్నీ నాకు అన్యాయం, దేవుడే కనపడతాడు, చేంజ్ చేసుకుంటా అన్నాడే, న్యాయమా అన్యాయమా? న్యాయమేనా? ఎందుకంటే న్యాయం? యథార్థంగా ఉన్నోడికి ఏ శ్రమలు రాకూడదు. మరి ఒప్పుకోవట్లేదు సిస్టర్ గారు. యథార్థంగా ఉంటేనే కదా శ్రమలు అంటున్నారు. చెప్పండి, యోబు అట్లా మాట్లాడడం న్యాయమేనా? సరే, నన్ను నీ మాట్లాడగలండి. అప్పుడప్పుడు మనం కూడా, నాకెందుకు ఇది వచ్చింది, బాగానే ఉన్నాను, అంతా చేస్తున్నాను, చర్చిలు అందరికంటే బాగుంది నేనేనే, భక్తిగా ఉన్నాను, న్యాయంగా ఉన్నాను, ఈ బాధ నాకెందుకు వచ్చింది, ఈ కష్టం నాకెందుకు వచ్చింది అని చాలాసార్లు మనం అనుకుంటామే. న్యాయమేనా? ఏం చెప్పరేమండి? న్యాయమేనా? మనం అనుకుంటే న్యాయం కాదు. ఏం కాదు, మనం నేను కూడా అంటున్నాను. నన్ను ఎందుకు కలుపుతారు? మీ సగం నాకు తెలియదు, నా సగం మీకు తెలియదు. మీరు చెప్పండి. ఇంకా నిజమే, యోబు అనుకోవటంలో తప్పు లేదు. కానీ ఈరోజు నా ప్రశ్న మనం వేస్తే తప్పు, పెద్ద తప్పు. యోబుకి ఎందుకు తప్పు లేదో తెలుసా? నిజం చెప్పండి. యోబుకి బైబిల్ ఉందా? మనకున్నట్టుగా పరిశుద్ధాత్ముడు అందుబాటులో ఉన్నాడా? సంఘ సహవాసం ఉందా? కాపర్ ఉన్నాడా? బిలీవర్స్ ఉన్నారా? మీటింగ్స్ ఉన్నాయా? యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయా? ఇవేమి లేవు యోబుకి. మనకున్న ఏ వనరు యోబుకి లేదు. కానీ అద్భుతమైన విషయం, మనకంటే అద్భుతంగా బతికాడు ఆ పెద్ద ఆయన. మనకి యోబుకు లేని అన్నీ మనకున్నాయి. బాధ కలిగించే విషయం, యోబులాగా మనం ఉండట్లా. అందుకే యోబు అంటే యోబుకి అది న్యాయమే. మనం అంటే మాత్రం దాన్ని మించిన అన్యాయం ఇంకోటి లేదు, మనం అనకూడదు. ఎందుకంటే యోబు ఏమీ లేవు కాబట్టి ఆ బాధలు ఆయనకి పెద్ద. ఇంకో విషయం చెప్పాలంటే, మనకి ఎక్కువ తెలుసా యోబుకి ఎక్కువ తెలుసా? మనకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనకున్నంత అందుబాటులో వాడికి అప్పుడు ఆయనకి లేడు. దైవ సంబంధమైన విషయాలు మనకే ఎక్కువ తెలుసు. వనరులు, వసతులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి యోబు సర్వసామాన్యంగా మాట్లాడు. ఆ బాధలో, అంత ఇబ్బందిలో ఆయన ఆ బాధలో మాట్లాడిన మాట, అది బాధలో మాట్లాడిన మాట. దేవుడు ప్రత్యక్షమయ్యాడు, 90 ప్రశ్నలు అడిగాడు యోబుని. 90 ప్రశ్నలు నాన్ స్టాప్గా. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు చెప్పు? నువ్వు పెద్దోడివి కదా, ముసలోడివి కదా, ఏదో పెద్ద పెద్ద బేరాల మాటలు మాట్లాడావే, చెప్పు. గుర్రానికి బలం ఎక్కడుంది? నువ్వు గాలంతో ముసలిని నీటిలోంచి బయటికి లాగ్గలవా అని ఇట్లాంటి 90 ప్రశ్నలు వేస్తే 90 ప్రశ్నలు విని పక్కన శిష్యులేమో చెమట బట్టి అల్లాడిపోతున్నారు. ఒరే నాయన, యోబు తర్వాత మనమేననుకుంటారా సామే, ఏమవుద్దో ఏం పరిస్థితో, యోబే గడగలాడుతున్నాడు, మన సంగతి ఏంటని వాళ్ళు వణుకుతుంటే యోబు అంటాడు, ఒకసారి మాట్లాడినా నా నోటి గంట నా చెవి వేసుకుంటా, నిన్ను చూసినా ఇక అదే చాలు, నేను బూడిదలో కూర్చుంటానయ్యా, పాపాత్ముడయ్యా అని యోబు అన్నాడు. ఇకంతే, పశ్చాత్తాపడ్డాడు. వెంటనే దేవుడు వాళ్ళ వైపు చూసి, ఏంట్రబ్బాయి మీరు మాట్లాడేది? యోబు మాట్లాడినట్టుగా మీరు నాతో, మీకోసం యోబు ప్రార్థన చేస్తే అనుమతిస్తా, లేకపోతే జ్ఞాపకార్థకు బరియలకు రెడీ చేసుకోమని అన్నట్టుగా మీ వాళ్ళని గీంకరించేసరికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఒరే యోబా ప్రార్థన చేయరా నాయన, నువ్వు మా కోసం, నువ్వు చేస్తేనే వింటాడంట ఆయన, నువ్వు చేస్తావా చేయవా? యోబు గ్రంథాన్ని మన పరిభాషలు అర్థమయ్యేటట్లుగా యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా అది సో అతని క్షేమస్థితి అంతా తిరిగి వచ్చింది. అప్పుడు వచ్చారు మళ్ళీ అందరూ. ఎందుకు? బెల్లం వచ్చింది కాబట్టి ఈగలన్నీ చేరినాయి. మళ్ళీ వరహాలు తీసుకొచ్చి, ఉంగరాలు తీసుకొచ్చి, మా మంచి అన్నయ్య, మా మంచి బావ, మా మంచి పెదనాన్న అన్నారేమో, పొగిడారు. అవి పట్టించుకోలేదు ఆయన. మొత్తానికి గ్రాండ్గా ఒక స్తుతికూటం జరిగి ఉండాలి. యోబు ఆయుష్ పెరిగింది.
కొడుకులు పుట్టారు, మనవల సంతానాన్ని చూశాడు. పండు వృద్ధాప్యలో ఆయన చనిపోయాడు. యోబు గ్రంథం అయిపోయింది. సో యోబు గ్రంథం క్లుప్త వివరణ ఇది. మనం లోపలికి వెళ్ళి మరికొన్ని విషయాలు వినడానికి ప్రయత్నం చేస్తాం. యోబు గ్రంథం, యోబు అనే పేరుకు అర్థం దేవుని తట్టు తిరుగువాడు అని అర్థం. యోబు అంటే దేవుని తట్టు తిరుగువాడు అని. గ్రంథకర్త, యోబు గ్రంథకర్త ఎవరో తెలియదు, యోబు రాయలేదు. చాలామంది ఇట్లా అన్నారు, మోషే ఈ పుస్తకాన్ని వ్రాసి ఉండొచ్చు అని. మోషే ఈ పుస్తకాన్ని వ్రాసి ఉండొచ్చు అని. మరికొద్దిమంది అన్నారు మోషే కాదు, ఎలీహు రాసి ఉంటాడు, ఎందుకంటే లాస్ట్లో భీకరంగా మాట్లాడాడుగా, సంభాషణ అంతా జాగ్రత్తగా విన్నాడు కాబట్టి ఆ విన్న సంభాషణ అంతా ఎలీహు రాసి ఉంటాడని మరికొద్దిమంది. భలే వాళ్ళే. యోబు గ్రంథంలో ఉన్న సాహిత్యం, జ్ఞానం, థియాలజీ చిన్నది కాదు. ఇంత థియాలజీ రాయాలంటే జ్ఞానులే రాయగలరు, కాబట్టి జ్ఞాని అయిన సొలొమోనే దీన్ని రాసి ఉంటాడని కొద్దిమంది వాదన. వీళ్ళందరూ కాదబ్బా, ఎజ్రా అద్భుతమైన శాస్త్రి, నెంబర్ 1 పర్సను. ఎంత ఇది కాకపోతే ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? ఆదాము నుంచి స్టార్ట్ చేసుకొచ్చి దినవృత్తాంతాల గ్రంథాన్ని వ్రాసాడే, ఎజ్రా వ్రాసి ఉంటాడు అని మరికొద్దిమంది. వీళ్ళెవరు కాదు, యోబు గ్రంథాన్ని యోబే రాశాడని మరికొద్దిమంది అన్నారు. ఇంతకీ ఇట్లా ఏది నిజం తెలియదు, ఎవరు రాశారో మనకి తెలియదు. కానీ చాలామంది అభిప్రాయం ప్రకారం మోషే వ్రాసి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అని నమ్మకం. మోషే అయ్యి ఉండి ఉండొచ్చు. మూడవది, గ్రంథంలో జరిగిన సంఘటనల కాలం ఎప్పుడు జరిగింది? యోబు గ్రంథకాలం తెలుసా ఎవరికైనా? యోబు గ్రంథంలోని సంఘటనలు ఎప్పుడు జరిగాయి? ఎవరి కాలంలో? యోబు పితరుల కాలం నాటివాడు, ఇప్పుడు మనిషి కాదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలం నాటివాడు యోబు. అంటే వాస్తవంగా యోబు గ్రంథం కాలక్రమంలో ఉండాల్సి వస్తే ఆదికాండం తర్వాత ఉండాల్సింది, లేకపోతే ఆదికాండంలో మధ్యలో ఉండాల్సింది కాలక్రమం ప్రకారం. అయితే యోబు పితరుల కాలం నాటి వ్యక్తి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలం నాటి వ్యక్తి. ఎట్లా చెప్పగలం? కారణాలు ఒక 5-6 ఉన్నాయి, రాసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, యోబు గ్రంథంలో సంఘటనలు జరిగిన తర్వాత యోబు 140 సంవత్సరాలు బతికాడు. సంఘటన అయిపోయిన తర్వాత 42వ అధ్యాయంలో ఇంకా అతడు 140 సంవత్సరాలు బతికాడని రాయబడింది. అంటే యోబు బ్రతికిన సంవత్సరాలు 140 కాదు, అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా 140 బతికాడు. ఎంత తక్కువ వేసుకున్నా యోబు వయసు తక్కువగా 200 సంవత్సరాలు ఉంటుంది. ఎందుకు 10 మంది పిల్లలు పుట్టి ఇన్ని సంఘటనలు జరిగినంటే ఎంత తక్కువగా వేసుకున్నా 50-60 సంవత్సరాల వయసు ఉండి ఉంటుంది యోబుకి. ఆ శ్రమ వచ్చేసరికి, ఆ రోగం వచ్చి ఇదంతా జరిగేసరికి 50-60 సంవత్సరాల వయసు ఉండాల యోబు గ్రంథం చదివితే. 50-60 సంవత్సరాల తర్వాత కూడా 140 సంవత్సరాలు బతికాడంటే మొత్తం టోటలు 200 సంవత్సరాల కాలం. అంటే యోబు బ్రతికిన 200 సంవత్సరాలు పితరుల కాలం నాటి ఆయుష్ కాలానికి సరిపోతుంది. అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు. కనుక యోబు కూడా పితరుల కాలం నాటి వ్యక్తి అని చెప్పడానికి ఇదొక కారణం. రెండవ కారణం, యోబు ఆస్తి అంతా పశు సంపదలో లెక్కించబడింది. యోబు ఆస్తి మీరు చూడండి, అబ్రహాం ఆస్తి కూడా గొర్రెలు గొడ్డెలతోనే ఉంది, కానీ పొలాలు స్థలాలతో లేదు. కానీ యోబు ఆస్తిని మనం గమనించినప్పుడు ఈయన ఆస్తి కూడా, ఈయన ఎంత ధనికుడో చెప్పడానికి గొర్రెలెన్ని, గొడ్లెన్ని, గాడిదలెన్ని, ఒంటిలెన్ని అని పశు సంపదను బట్టి లెక్కించబడింది. సో అట్లా పితరుల కాలంలో కూడా ఒక వ్యక్తి ఆస్తి పశు సంపదను బట్టి లెక్కించబడింది. ఈ కారణాన్ని బట్టి కూడా యోబు పితరుల కాలం నాటి వ్యక్తి అని చెప్పొచ్చు. మూడోది, యోబు తన కుటుంబం కోసం బలు అర్పించాడు. వాస్తవంగా ఇది ఎవరు చేశారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చేశారు. బలి అర్పించాల్సి వచ్చినప్పుడు అబ్రహాం అర్పించాడు కుటుంబం కోసం. పితరులు వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు అర్పించారు. యాజకులు లేరప్పుడు, ఇంకా ఇశ్రాయేలు స్టార్ట్ అవ్వాల. కాబట్టి అబ్రహాము, ఇస్సాకులాగా ఈయన కూడా బలి అర్పించాడు కనుక ఈయన కూడా అప్పటి కాలపు వ్యక్తే అని చెప్పొచ్చు. తర్వాత నాలుగవది, యోబు గ్రంథంలో
ఇశ్రాయేలీల నిర్గమనం, ఐగుప్తు నుండి బయటికి రావడం కానీ, మోషే ధర్మశాస్త్ర విషయాలు కానీ, ప్రత్యక్ష గుడారాన్ని గుర్చిన ఒక్క మాట కూడా లేదు. ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. నిర్గమకాండం తర్వాత దాదాపుగా ప్రతి పుస్తకంలో దేవుడు దీన్ని నోట్ చేశాడు. ఐగుప్తు నుండి నిన్ను తీసుకుని వచ్చిన దేవుడను నేనే అని అంటాడు ప్రతి పుస్తకంలో, ఎక్కువ పుస్తకాల్లో. కానీ యోబు గ్రంథంలో ఆ మాట లేదు. ఎందుకు లేదంటే అది దానికి ముందు జరిగింది కాబట్టి. ధర్మశాస్త్రం, ప్రత్యక్ష గుడారాలు, ఈ పదాలేమీ లేవు. ఈ కారణాన్ని బట్టి కూడా యోబు పితరుల కాలం నాటివాడని చెప్తారు. తర్వాత ఇది వాస్తవం, హిస్టారికలు. యోబు గ్రంథంలో కల్దీయులు కనపడతారు. వాళ్ళు ఇంకా సంచారవాసులుగానే ఉన్నారు. 1:17లో ఒక ఆయన చెయ్యా మేము కాస్తూ ఉంటే కల్దీలు వచ్చి అంతా తీసుకుపోయారు, మమ్మల్ని చంపేశారు, నేను ఒక్కడనే బతికినా అని చెప్తాడు. అంటే అప్పటికి వాళ్ళు ఒక దేశంగా ఏర్పడలేదు. కల్దీలు సంచారవాసులుగానే ఉన్నారు, పెద్ద పేరు రాలా. ఈ కారణాన్ని బట్టి కూడా యోబు పితరుల నాటి కాలం వాడు అని చెప్పొచ్చు. యోబు గ్రంథం 42:11లో అంటే 42 అనేసరికి యోబుకు మళ్ళీ పూర్వపు వైపు వచ్చింది. అప్పుడు బంధువులు అందరూ వచ్చి కొద్దిమంది డబ్బు కూడా తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన డబ్బుకు వాడబడిన పదం వరహ అనే పదం వాడబడింది. 42:11లో వరహ. ఈ పదం బైబిల్ మొత్తంలో 2 చోట్లే కనపడుతుంది. ఆదికాండం 33 అధ్యాయంలోను, యెహోషువ గ్రంథం 24 అధ్యాయంలోను కనపడుతుంది. సో ఈ కారణాలను బట్టి యోబు పితరుల కాలం నాటివాడు అని మనకు అర్థమవుతుంది. పురాతన కాలం వ్యక్తి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రధాన సూత్రధారులు ఈ పుస్తకంలో యోబు, ఎలీఫజు, బిల్తదు, జోఫరు, ఇంకో పర్సన్ కూడా ఉన్నాడు, ఎలీహు కూడా రాసుకోవాలి, నేను రాయలేదు. ఎలీహు ప్రధాన పాత్రధారుడు. వీళ్ళతో పాటు దేవుడు, సైతాను కూడా కనపడతాడు ఈ పుస్తకంలో. దేవుడు, సైతాను. సో మొత్తానికి ఈ 7గురిని మనం ఈ పుస్తకంలో చూడొచ్చు. తర్వాత వ్రాయబడిన కాలం, గ్రంథం వ్రాయబడిన కాలాన్ని గురించి అనేక ప్రతిపాదనలు ఉన్నాయి. ఎప్పుడు రాశారు ఈ పుస్తకం అని. ఎందుకు ప్రతిపాదనలు ఉన్నాయి చెప్పండి? ఎందుకున్నాయి ఆలోచించండి. ఈ గ్రంథం ఎప్పుడు రాయబడింది అనేది ఇతిమిద్దంగా తెలియదు. ఎందుకు తెలియదు? అంతే. ఎవరు రాశారో తెలియనప్పుడు ఎప్పుడు రాశారో ఎవరు చెబుతారు? అర్థమైందా? ఎవరు రాశారో చెప్తే ఎప్పుడు రాశారో తెలుస్తుంది, ఎక్కడ రాశారో కూడా చెప్పొచ్చు. ఎవరు రాశారో తెలియనప్పుడు ఎప్పుడు రాశారో ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు. కానీ కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. వాళ్ళు కొద్దిమంది ఏమన్నారంటే యోబు గ్రంథంలో ఉన్న సంఘటనలు జరిగిన వెంటనే యోబు కానీ ఎలీహు కానీ రాశారు అని అన్నారు. రెండవది, మోషే మిద్యాన్ అరణ్యంలో మామ గొర్రెలు కాస్తున్నట్టు చూడండి 40 సంవత్సరాలు, ఆ టైంలో రాసి ఉంటాడు అని కొద్దిమంది అన్నారు. మరి కొద్దిమంది సొలొమోను కాలంలో సొలొమోను రాశాడు అన్నారు. కొద్దిమంది అసలు ఇప్పుడెప్పుడు కాదు, బబులోను చెరకాలంలో లేకపోతే చెర తర్వాత కాలంలో ఎజ్రా ఈ పుస్తకాన్ని రాశాడు అని అన్నారు. అయితే ఈ 4 ప్రతిపాదనలో ఏది కరెక్ట్ అయిందో మనం చెప్పలేము. ఎవరు రాశారో ఇతిమిద్దంగా తెలియదు. కానీ మోషే అయి ఉండొచ్చని చాలామంది నమ్మకం. దాన్ని గుర్తుపెట్టుకుంది. మూలవాక్యం, ఈ పుస్తకంలో మూలవాక్యం 2వ అధ్యాయం 3వ వచనం, 1వ అధ్యాయం 21వ వచనం. 1వ అధ్యాయం 21వ వచనం ఏముంది? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామానికే స్తుతి కలుగునుగాక అని ఉంటుంది. 2వ అధ్యాయం 3వ వచనంలో యోబు తను పుట్టినరోజుని చెప్పించుకోవడం ప్రారంభిస్తాడు. నాలాంటి భూమి మీద బతకడం దేనికబ్బా ఇంత బాధలతో అని. కానీ యోబు గ్రంథంలో తలమానికం, పతాక స్థాయి వాక్యం ఇదే 19, 25, 27. ఇది అద్భుతమైన వాక్యం, మనందరికీ తెలుసు. చెప్పండి ఏంటది? యోబు గ్రంథం 19వ అధ్యాయం 25 నుండి 27 వచనాల వరకు ఒక అద్భుతమైన మాట అంటాడు. నా విమోచకుడు సజీవుడనియు, ఆయన నేను చూస్తాను, నా చర్మం చీకిపోయినా ఎముక మిగిలిపోయినా ఆయన అన్నట్టుగానే చూస్తానని యోబు ఇంత బాధపడుతూ కూడా ఆయన చెప్పిన మాట చాలా అద్భుతం. ఇన్ని బాధల్లో, ఇన్ని కష్టాల్లో, ఇంత వేదన పడుతూ, ఒకవైపు స్నేహితులు వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా
ఆయన చెప్పిన మాట, నా విమోచకుడు సజీవుడు. ఇట్లా చచ్చిపోయినా, ఎముక మిగిలిపోయినా, చర్మం ఊడిపోయినా నేను మళ్ళీ నా దేవుడు చూస్తాను రా అని తన స్నేహితులతో తన విశ్వాసాన్ని వ్యక్తీకరించిన విధానం ఎంత అద్భుతం. మూలవాక్యం ఈ పుస్తకానికి ఇదే. ఈ పుస్తకంలో యేసు ప్రభు వారిని మనం విమోచకుడుగా చూస్తాం. ఇందాక చదివిన వచనంలో ఉంది, నా విమోచకుడు. యేసే మన విమోచకుడు. 2, యేసు ప్రభువారు సజీవుడు. 3, యేసుక్రీస్తు ప్రభువారు సార్వభౌముడు. ఆయన అందరి మీద, అన్నిటి మీద అధికారం కలిగిన, చివరికి సైతాను కూడా దేవుని పర్మిషన్తోనే మెలిగాడు. ఈ పుస్తకంలో ఆ అద్భుతమైన విషయం రాయబడింది. అంటే సైతాను ఎవరిని శోధించాలన్నా, ఎవరికి ఏ ఇబ్బంది కలిగించాలన్నా, ఎవరి మీద దాడి చేయాలన్నా ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? అది మర్చిపోకూడదు. మనకేదైనా జరిగితే అది దేవుని పర్మిషన్తోనే జరిగింది అన్న విషయాన్ని గుర్తుపెట్టాలి. కనుక దేవుడే సార్వభౌముడు, ఆయన్ని మించి ఆయనకు పైన ఉన్న వాళ్ళు ఇంకెవరు లేరు అని ఈ పుస్తకం మనకి తెలియజేస్తుంది. గ్రంథ ఉద్దేశం, యోబు గ్రంథం యొక్క ఉద్దేశం 1, నీతిమంతులకు శ్రమలెందుకు? ఈ విషయం తెలియజేస్తుంది ఈ పుస్తకం. నీతిమంతులకు శ్రమలు రావాలన్నా దేవుడు ఏ శ్రమ ఉండొచ్చు కదా మనకి. చాలామంది నుంచి మనకి ఎదురయ్యే ప్రశ్న, ఆయన ఎందుకు పుట్టింది? నేను అడిగినానా పుట్టిమని? నన్ను పుట్టియడం దేనికి? ఇన్ని శ్రమలు నాగువే, ఏమి న్యాయమయ్యా మీ దేవుడికి? మనోళ్ళు కూడా అడుగుతారు కొద్దిమంది, ఏమి న్యాయం అన్నా, ఇంత బాధ తట్టుకోలేకపోతున్నానన్నా, ప్రార్థన చేయండి అన్నా మా కోసం. నీతిమంతులకు శ్రమలు ఎందుకు వస్తాయి? అది తెలియజేస్తుంది యోబు గ్రంథం. 2, మానవాళిపై సాతాను చేస్తున్న నేరారోపణలను ఎదుర్కోవడానికి ఈ పుస్తకం రాయబడింది. యోబు మీద సాతాను నేరారోపణకు దిగాడు. యోబేమన్నా ఓరకనే నిన్ను సేవిస్తున్నాడు అనుకుంటున్నావా? ప్రభువా, నువ్వు అన్నీ ఇచ్చిను హల్లెలూయా అంటాడు, నువ్వు కంచేసిను దేవునికి స్తోత్రం అంటున్నాడు. 5 అంటాడేమో చూద్దాం. 5 ఇస్తే నీ ముఖాన్ని నిన్ను దూషించకపోతే నా పేరు తిప్పి పెట్టుకుంటా అన్నట్టుగా అన్నాడేమో. అర్థమైందా? ఆ మాట అన్న తర్వాత కూడా దేవుడు నువ్వు చెప్పేది అబద్ధం అంటే సైతాన్ ఊరుకుంటాడా? నిరూపణకు రావాలి. అలా నిరూపణకు వచ్చిన పుస్తకమే యోబు గ్రంథం. కనుక సాతాను మన మీద చేస్తున్న నేరారోపణల్ని మనమే ఎదుర్కోవాలి. ఎవరు ఎదుర్కోవాలి? ఈ మాట చెప్పనండి. నా మీద సాతాను నేరారోపణ చేస్తే నా కోసం మా పాస్టర్ ఎదుర్కొంటే కుదరదు, మా ఆవిడ ఎదుర్కొంటే కుదరదు, నేనే ఎదుర్కోవాలి. అది మనకి తెలియచేసే పుస్తకమే యోబు గ్రంథం. 3, యోబు తాను ఏమై ఉన్నాడో అతనికి తెలియాలి. అందుకే ఈ పుస్తకం రాయబడింది. అంటే మనం దీన్ని ఇట్లా చెప్పుకోవాలి, నువ్వు ఏమై ఉన్నావో నీకు తెలియాలి. చాలాసార్లు మనం ఈ మాట అంటాం, ఆయన కాబట్టి కానీ అదే నేనైతేనా, నాకు ఆ పరిస్థితి ఉంటే ఆడుకునేవాడిని. నీళ్లు నీ కిందకు వస్తే తెలుస్తుంది. మనం అంటాం అప్పుడప్పుడు, ఆయన కాబట్టి అండి, ఆమె కాబట్టి అదే నేనయ్యుంటేనా, మేమయ్యుంటేనా చీల్చి చండాడేవాడు. అవును, నువ్వేంటో నీకు తెలియాలంటే యోబు గ్రంథం చదువు. సో నువ్వేంటో నీకు తెలిసేటట్టు చేస్తుంది యోబు గ్రంథం. 4, యోబు గ్రంథం సహనాన్ని గురించి బోధిస్తుంది. యాకోబు భక్తుడు 5:11లో యోబు సహనశీలిగా చెప్పాడు. కానీ యోబు గ్రంథంలో యోబుకున్న సహనం ఏమైనా కనపడుతుందా? కనపడుతుందా? కనపడితే ఇంత వాదం ఎందుకు వచ్చింది? వాళ్ళందరూ బేకరంగా అనుకోండి. సైలెంట్గా ఉండేవాడు యోబు గ్రంథం తగ్గిపోయేది. మనకి 42 అధ్యాయాలు వచ్చేది కాదు, 15-18 అధ్యాయాలతో అయిపోయేది యోబు గ్రంథం. యోబు మాట్లాడబట్టే కదా ఎంత అయింది. మరి యోబు సహనం ఎక్కడా? ఒకవేళ మనం అదే అనుకున్నా, ప్రత్యక్షంగా యోబు సహనం మనకి యోబు గ్రంథంలో కనబడకపోయినా, చివరికి వచ్చేసరికి తన బాధలో ఆ స్నేహితుల నుండి తనకు ఎదురైన మాటల్ని ఆయన ఎంత సహించాడో మనకు అర్థమవుతుంది. అర్థమైందా? యోబుకి సహనమే లేకపోతే అంత ఆస్తి అంతా వచ్చిన తర్వాత మిగతా బంధువులందరూ వచ్చి బాబాయ్ పిన్ని అన్న అని ఉంగరాలు పెడుతుంటే గెట్అవుట్ అనేవాడు. ఆయన గెట్అవుట్ అనలా,
ఇంత మాట్లాడిన తర్వాత నువ్వేదో తప్పు చేసినవరా చెప్పురా యోబు అన్నప్పుడు, దేవుడు వచ్చి ప్రార్థన చేస్తేనే, యోబు చేస్తేనే వింటానన్నప్పుడు, నేను చేయను పోరా, సావండ్రా, దేవుడి చేతిలో పడి సావండ్రా, ఇప్పుడు దాకా నన్ను నిన్ను మాట్లాడినారా అని యోబు చేయకుండా ఉండాలా. కానీ చేశాడు యోబు. ఎందుకంటే యోబు సహనవంతుడు కనుక ఆ పని చేయగలిగాడు. ఆయన సహనాన్ని మనం ఈ పుస్తకంలో చూడవచ్చు. తర్వాత మారు మనస్సు గురించి బోధించడమే ఈ గ్రంథం యొక్క ప్రధాన ఉద్దేశం. అంతే. ఎంత వేదాంత ఉద్దేశం ఏంటంటే నువ్వు మారు. నువ్వు రక్షణ లేని వ్యక్తి అయితే నువ్వు మారాలి. నువ్వు రక్షించబడ్డావు, దేవుని గురించి నీకు కొంచెమో గొప్ప తెలుసు, నువ్వు పాపం చేయట్లేదు, యథార్థంగానే ఉంటున్నావు, కానీ నువ్వు మారాల్సిందేదో ఉంది. నువ్వు మారాల్సిందేదో, యోబులో కూడా న్యాయవంతుడే, యథార్థవంతుడే, కానీ మారాల్సిందేదో ఉంది యోబు దగ్గర. అందుకే చివరేమన్నాడు, పాపాత్ముడయ్యా, నా నోటి మీద చేసుకుంటున్నాను, ఇక మాట్లాడను, నిన్ను చూసినా అదే చాలన్నాడు. అంటే నువ్వెంత నీతిమంతుడు అయినా నువ్వు ఇంకా మారాల్సింది ఇంకా ఉంది. నేను మారాల్సింది లేదు అనుకునేవాళ్ళు భూమి మీద లేరు. ఇంకా నువ్వు మారాల్సిందేదో ఉంది. మారు మనసు గురించి ఈ గ్రంథం మనకి బోధిస్తుంది. ముఖ్యాంశం 9వది, యోబు గ్రంథం ముఖ్యాంశం, ఎందుకు ఇలా జరిగింది అన్న ప్రశ్నతో సతమతమవుతున్న ఒక మనుషుని గురించి పుస్తకం తెలియజేస్తుంది. ఎందుకు ఇలా జరిగింది? వాచ్మెన్ నీ గారు బుక్ రాశారు, గుర్తుందా? నేనే ఎందుకు శ్రమ పడాలి, అది పుస్తకం పేరు. ఏ వాచ్మెన్ని? మంచి ఆథర్. ఈ మధ్యకాలంలో వేరే ఆథర్ వచ్చాడు, ఆయన బుక్స్ చదవకూడదు మనం. వాచ్మెన్ నీ అని నేనే ఎందుకు శ్రమ పడాలి పుస్తకం రాశాడు ఆయన. పాత బుక్ అయితే ఎల్లో కలర్ అట్టుంటుంది, మొత్తం ప్లెయిన్ ఉంటుంది, పైన నేనే ఎందుకు శ్రమ పడాలని ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది బుక్. చాలామందికి ఈ డౌట్ ఉంటుంది, నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ కష్టం, నా సేవ ఎందుకు ఇదవ్వట్లేదు, ఎందుకు 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 అని సతమతమైపోతున్న ప్రశ్న అనుకుంటే, కూర్చొని 2 రోజులు 3 రోజులు యోబు గ్రంథాన్ని 5-6 సార్లు చదివితే చాలా మంచిది, అర్థమవుతుంది. నేనే ఎందుకు శ్రమ పడుతున్నాను అని సతమతమయ్యే ఒక మనిషిని గురించి ఈ పుస్తకం మనకి తెలియజేస్తుంది. గ్రంథ సారాంశం, యోబు గ్రంథ సారాంశం, క్రైస్తవులకు శ్రమ ఎదురైనప్పుడు ఎలా స్పందించాలో ఈ పుస్తకం తెలియజేస్తుంది. నీకు శ్రమ ఎదురవుతుంది ఖచ్చితంగా. శ్రమ లేకపోతే నువ్వు క్రైస్తవుడివే కాదని బైబిల్ చెప్తుంది. అనేక శ్రమలు అనుభవించిన మీదట మనం దేవుని రాజ్యానికి చేరతాం. ఆయన పక్షంగా విశ్వాసం ఉంచడం దేవుడు మనకి ఎట్లా ఇచ్చాడో, ఆయన పక్షంగా శ్రమ అనుభవించడం కూడా దేవుడే మనకి విశ్వాసాన్ని ఇచ్చినట్టుగా శ్రమనిచ్చాడు. నువ్వు విశ్వాసం తీసుకుంటున్నావంటే ఆటోమేటిక్గా శ్రమను కూడా తీసుకున్నావని లెక్క. నాకు విశ్వాసం ఈ ప్రభువా, శ్రమ నాకు వద్దంటే అది విశ్వాసం కానే కాదు. యాకోబు భక్తుడు, పేతురు భక్తుడు చెప్పిన ఒక మాట, విశ్వాసమునకు కలుగు శ్రమ అన్నాడు, విశ్వాసము శోధించబడుతుంది అని అన్నాడు. కనుక మనకి ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. అయితే అలా శ్రమలు వచ్చినప్పుడు ఎట్లా ఓర్చుకోవాలో మనకి ఈ పుస్తకం తెలియజేస్తుంది. రెండవది, దేవుని మీద ఎలా ఆధారపడాలో కూడా తెలియజేస్తుంది. మన శ్రమలో ఎలా ఓర్చుకొని దేవుని మీద ఆధారపడాలో ఈ పుస్తకం తెలియజేస్తుంది. రెండవది చాలాసార్లు మనకి కొన్ని రకాలైన శ్రమలు ఉంటాయి. యోబుకున్న శ్రమ ఏంటి? ఆస్తి పోయింది, బిడ్డలు చచ్చిపోయారు, అనారోగ్యం వచ్చింది, భార్య బొంగమూతి పెట్టింది, ఇంకెందుకు బతకటం, దేవుని తిట్టు, చచ్చిపో అనంది. ఇదంతా సాలన్నట్టుగా వాళ్ళు నలుగురు వచ్చి కూర్చున్నారు, ఇక దిష్టి బొమ్మల 3 కోతుల్లాగా వాళ్ళు వచ్చి కూర్చొని ఒకళ్ళు మార్చి ఒకళ్ళు అంటూ ఉన్నారు. మనకి శ్రమ ఎదురైనప్పుడు కొన్నిసార్లు మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు కొన్ని పరిస్థితులు మన మీద వచ్చి పడతాయి. మనం దూరటానికే కంతలేదు, మెడలో ఇంకో డోలు తగిలించుకున్నట్టుగా సామెత అది. అట్లా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా ఏంటి కళ్ళు వాలుస్తున్నారు. గుడ్. ఇలాంటి పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు మనోళ్ళే మన మీద వేలెత్తి చూపుతారు. కొన్నిసార్లు భార్య అనొచ్చు, భర్తే అనొచ్చు, బెస్ట్ ఫ్రెండ్స్ అనొచ్చు, సహవాసం నాయకులు అనొచ్చు, నీదే తప్పు అని వేలెత్తి చూపుతారు.
అప్పుడు నీకేం చేయాలి అర్థం కాదు. నువ్వు అనుభవించే బాధ కంటే వేలెత్తి చూపిన పర్సన్ నీకు మరింత బాధ కలిగిస్తాడు. మిగతా వాళ్ళు ఎవరన్నా నేను పట్టించుకునేవాడిని కాదు, కానీ నా భర్తే నన్ను అన్నడమా, ఇంకెందుకు ఈ జీవితం తీ అంటదా అక్క. 20 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నా, నా మనసుని అర్థం చేసుకోలేదు ఆ అమ్మాయి అంటాడు ఆయన. నా పిల్లే నన్ను అన్నారు, నా తల్లిదండ్రులే నన్ను అన్నారు, ఈ బాధ ఏంటి? అవును, అలాంటి పరిస్థితి ఎట్లా ఉంటుందో మనకి కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది యోబు గ్రంథం. మూడవది, పరిస్థితులు ఎన్నైనా ఉండనియండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు నమ్మదగినవాడు. శ్రమ ఎంతున్నా, ఇబ్బంది ఎంతున్నా, మనుషులు ఏ మాట్లాడుతున్నా, ఏ ఇబ్బంది నీ మనసును తొలుస్తున్నా, దేవుడు నమ్మదగినవాడు గనక నీకొచ్చింది దేవుడు మేలు చేయటం కోసమే అనుమతించాడు. నీకొచ్చిన శ్రమ మేలు చేయడం కొరకే అనుమతించాడు. కాబట్టి నీవు ప్రతికూల పరిస్థితులను చూడొద్దు. మరి దేన్ని చూడాలి? దాన్ని తీసివేయగలిగిన దేవుని వైపు చూస్తే ముందుకి చక్కగా ప్రోత్సాహంతో నువ్వు నడగలుగుతావు. సింపుల్గా మన ప్రసంగాల్లో మనం వాడే మాట, శ్రమను చూడొద్దు, శ్రమను తీసివేసే దేవుణ్ణి చూడు అని చెప్తామే. దా విషయాన్ని చాలా చక్కగా చెప్తుంది యోబు గ్రంథం. తర్వాత 11వ చూడండి, పుస్తక విభజన. యోబు గ్రంథంలో మనకి 42 అధ్యాయాలు ఉన్నాయి. 42 అధ్యాయాలు. మొదటి 2 అధ్యాయాల్లో యోబు ఎట్లా పాడైపోయాడో చూస్తాం. పాడైపోవడం అంటే మనిషి పాడైపోవడం కాదు, ఆయనకున్న ఆస్తి ఆరోగ్యం పాడైపోయింది. ఆస్తి మొత్తం పోయింది, బిడ్డలు చచ్చిపోయారు, భార్య ఒక మాట అంది, దాంతో ఆరోగ్యం పాడైపోయింది. ఎలా ఆయన జీవితం తలక్రిందులైందో చూస్తాం 2 అధ్యాయాల్లో. 3వ అధ్యాయం నుండి 37వ అధ్యాయం వరకు 3 స్నేహితులతో పాటు వచ్చిన ఎలీహు నలుగురు కలిసి యోబుని ఎట్లాగన ఫుట్బాల్ ఆడుకోవాలనుకున్నారో అది చూస్తాం మనం. అర్థమైందా? యోబు మాత్రం తక్కువ తిన్నాడా? ఒక టీంలో యోబు అక్కడే ఉంటే ఇంకో టీంలో నలుగురు ఉన్నారు. వాళ్ళు నలుగురిని యోబు డిఫెండ్ చేశాడు. డిఫెండ్ చేయడమే కాదు, అటాక్ కూడా చేశాడు. క్రికెట్ ఫుట్బాల్ పరిభాషలో చెప్పాలంటే నలుగురు సరిపోలేదు యోబు ముందు. ఆ వాదోపవాదాలు, ఆ డిబేట్స్, ఆ డిస్కషన్స్ ఎంత ధీటుగా జరిగాయో మనం ఈ అధ్యాయంలో చూస్తాం. 38 నుండి 40 అధ్యాయాల వరకు, 41వ అధ్యాయం వరకు దేవుడు ప్రత్యక్షమై అడిగిన ప్రశ్నలు చూస్తాం, దేవుడు మాట్లాడిన మాటలు. ఇక్కడే యోబును దేవుడు 90 ప్రశ్నలు అడుగుతాడు. నేను లెక్క పెడితే 90 వచ్చినాయి, మీరు లెక్క పెట్టండి, తగ్గినా నాకు చెప్పండి, పెరిగినా చెప్పండి. 90 వస్తే చెప్పనవసరం లేదు. అమ్మ మీకు అర్థమైందా? మీరు కౌంట్ చేసి ఈ 90కి తగ్గినా చెప్పండి, పెరిగినా చెప్పండి, నేను యాడ్ చేసుకుంటా. నా లెక్కలో 90 వచ్చినాయి. 90 ప్రశ్నలు అడుగుతాడు. యోబు మౌనం అవుతాడు, స్నేహితులు కూడా భయపడిపోతారు. యోబు ప్రార్థన చేస్తాడు వాళ్ళ కోసం. 42వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో యోబు పశ్చాత్తాపడ్డాడు. ఆ విషయాలను చూసి, ఈ ప్రశ్నలన్నిటిని చూసి పశ్చాత్తాపడ్డాడు. నిజమే ప్రభువా, నేను నోటు పెట్టి చేయలేసుకుంటున్నా, గుడిలో కూర్చుంటా, తప్పు అయిపోయింది అని నాకు అనకూడదు నేను అని ఆయన తను సరి చేసుకుంటాడు, ఇది చేస్తాడు. అయితే చిత్రమైన విషయం తెలుసా, యోబుకు దేవుడు ప్రత్యక్షమై ఇన్ని చేశాడు, కానీ యోబుకు శ్రమ ఎందుకు వచ్చిందో దేవుడు చెప్పలా. ఇంత మాట్లాడిన తర్వాత నీకు శ్రమ రావడానికి గల కారణం ఇది అని దేవుడు యోబుకి చెప్పలా. యోబు కూడా అడగల. ఎందుకు తెలుసా? ఎందుకంటే నువ్వు కనపడ్డావు, నాకెత్తి చాలు ఇక, అంతే. చాలాసార్లు మన జిజ్ఞాస తెలుసుకోవాలి. ఎందుకో మీకు మాట చెప్పంటారా? భార్యాభర్తల మధ్య పోరాటం అదే కదా. తెలుసుకోవాలి. ఫ్రెండ్స్ మధ్య ఉండే పోరాటం అదే. తెలుసుకోవాలి. అన్నీ మనం తెలుసుకోకూడదు, చాలా ప్రమాదం. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే రహస్యములు ఆయనకే చెందిన, ఆయనకే తెలియాల. అన్నీ ఆయన మనకు చెప్పాలని మనం అనుకోకూడదు. యోబుకి ఎందుకు అన్నాడు, కానీ యోబు గ్రంథంలో ఎందుకనే ప్రశ్న ఉంది, కానీ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు దేవుడు. ఎందుకంటే సమాధానం అవసరం లేదు. సమాధానం అవసరం లేనప్పుడు మరి ప్రశ్న ఎందుకు చెప్పండి? ప్రశ్న ఎందుకు?
మా ఊర్లో ఎలిమెంటరీ స్కూల్లో 5th క్లాస్లో, రే కోటయ్య వై అంటే ఏంట్రా అన్నాడు. వై అంటే పక్కన లేచి ఎందుకు మేడం అని అన్నాడు. కోటయ్య ఊరుకుండొద్దు, ఎట్టే లేచి వై అంటే ఎందుకు అన్నప్పుడు అది తీసేయచ్చు కదా మేడం. మీకు అర్థం కాదా? ఎందుకన్నారు కదా, అసలు ఆ వైరే తీసేస్తే పోద్ది కదా, ఎందుకు ఇక్కది ఎందుకు తీసేస్తే ఇంకేమన్నా ఉందా? ఉండాలి అది. కానీ చాలాసార్లు సమాధానం రావాలని మనం అనుకోకూడదు. సో యోబు పశ్చాత్తాపడ్డాడు. చివరిది 5వ భాగంలో 42వ అధ్యాయం 7 నుంచి 16 వరకు యోబు స్థితిని దేవుడు మరలా పునరుద్ధరించాడు. పోయిందనుకున్న జీవితాన్ని యోబుకు మరలా తిరిగిచ్చాడు. అతడు గొప్ప స్థితిలోనికి రావడం మనము చూస్తాం. రైట్. తర్వాత యోబు గ్రంథాన్ని గురించి కొన్ని విషయాలు. పాత నిబంధనలో యోబు అనే పేరు కలిగిన వాళ్ళు 2 ఉన్నారు. ఆదికాండం 46వ అధ్యాయం 13వ వచనంలో ఒక ఆయన కనపడతాడు, యోబు గ్రంథంలో ఇంకొక ఆయన కనిపిస్తాడు. యోబు ఊజు దేశానికి చెందినవాడు. కుటుంబానికి యోబే యాజకుడిగా పనిచేశాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడని స్వయంగా దేవుని చేత చెప్పబడిన గొప్ప సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి యోబు. యోబుకు ఒక భార్య, 7 కొడుకులు. అంతేనా? 7 కొడుకులా యోబుకి? మొత్తం యోబుకి 20 మంది పిల్లలు, 14 మంది కొడుకులు, 6 కుమార్తెలు. రైట్. యోబుకి 7,000 గొర్రెలు ఉన్నాయి, 3,000 ఒంట్లు ఉన్నాయి, 1000 ఎడ్లు ఉన్నాయి, 500 ఆడగాడిదలు ఉన్నాయి. ఇది యోబు ఆస్తి. 10 మంది పనివారు కూడా ఉన్నారు. యోబును యెహెజ్కేలు 3 సార్లు ప్రశంసించాడు. యెహెజ్కేలు గ్రంథంలో యోబు ప్రస్తావన 3 సార్లు చూస్తాం. 14వ అధ్యాయంలో 14, 16, 20 వచనాల్లో యోబుని ప్రశంసించాడు యెహెజ్కేలు, ఆయన సహనాన్ని గురించి చెప్పి. రైట్. సో ఇప్పుడు ఈ భాగాన్ని జాగ్రత్తగా వినండి. మనం యోబు గ్రంథం చదివేటప్పుడు ప్రసంగాల్లో యోబు గ్రంథంలోని ఒక వచనాన్ని వాడుతున్నప్పుడు జాగ్రత్తగా వాడాలి. ఎందుకని? ఆ మాట ఎవరు వాడారో తెలుసుకోవాలి. సో ఇది లిస్ట్. 3వ అధ్యాయంలో యోబు మాట్లాడతాడు. 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం ఎలీఫజు మాట్లాడిన మాటలు. 6, 7 అధ్యాయాలు యోబు, 8వ అధ్యాయం బిల్దదు, 9వ అధ్యాయం యోబు, 9, 10 యోబు, 11వ అధ్యాయం జోఫరు మాట్లాడతాడు. 12, 13, 14 అధ్యాయాలు యోబు, 15వ అధ్యాయం ఎలీఫజు, 16 యోబు, 16, 17, 18వ అధ్యాయం బిల్దదు మాట్లాడతాడు, 19వ అధ్యాయం యోబు, 20వ అధ్యాయం జోఫరు, 21వ అధ్యాయం యోబు, 22వ అధ్యాయం ఎలీఫజు, 23, 24 అధ్యాయాలు యోబు మాట్లాడతాడు, 25వ అధ్యాయం బిల్దదు, 26, 27, 28, 29, 30, 31 అధ్యాయాలు యోబు మాట్లాడతాడు. చివరి ప్రసంగం అదే. ఆఖరమంట కాకరకాయ అన్నట్టుగా వదిలిపడేశాడు 5 అధ్యాయాలు. నోరు మూసుకుంటారా మీరు అందరూ అన్నట్టు. దెబ్బకి సైలెంట్ అయిపోతారు. అరే ఈ దాడిని మేము తట్టుకోలేము, సైలెంట్ అయితే మీరు ఆగండి అన్నయ్య నేను చూసుకుంటానని వచ్చాడు బ్యాట్ పట్టుకొని, సచిన్ టెండూల్కర్ లాగా. 16వ సంవత్సరం పాకిస్తాన్ మీద బ్యాట్ పట్టుకొని మేము సచిన్ టెండూల్కర్ లాగా వచ్చాడు ఎలుగు బడతాడు. 32వ అధ్యాయం నుండి 37వ అధ్యాయం వరకు వీరబాదుడు మాట్లాడతాడు. చూసుకొని అన్నాడు. ఇంకా ఆపండ్రా నాయన, మీ వేదాంతం వెళ్ళాక చచ్చిపోతాను అన్నట్టుగా దేవుడు ప్రత్యక్షమై 38 నుండి 41వ అధ్యాయం వరకు దేవుడు మాట్లాడతాడు యోబుతో. 42వ అధ్యాయంలో యోబు పలికిన చివరి మాటలు ఉన్నాయి. నేను ఈ స్లైడ్ ఎందుకు పెట్టానంటే, యోబు మాట్లాడిన మాటలు చాలా యథార్థంగా ఉంటాయి, కరెక్ట్గా ఉంటాయి. కానీ యోబు స్నేహితులు మాట్లాడే మాటలు బాగా ఉన్నట్టుంటాయి కానీ బాగుంటాయి. మీరు జాగ్రత్తగా వినండి. బాగా ఉన్నట్టుంటాయి కానీ బాగు. మన ప్రసంగాల్లో యోబు స్నేహితులు చెప్పిన మాటలు చూసి బైబిల్ ఎట్ట చెబుతుంది ప్రియులారా అన్నమనుకో, ప్రసంగం తప్పవుద్ది. మీకు అర్థమైందని చెప్పిన మాట అర్థమైందా? యోబు స్నేహితులు చెప్పిన మాటలు కానీ మనం పట్టుకొని మన ప్రసంగాల్లో వాడినవంటే తెలిసిన వాళ్ళు పట్టుకున్నారనుకు మనం దొరికిపోతాం. కాబట్టి
యోబు గ్రంథంలో ఉన్న వచనాన్ని మనం వాడేటప్పుడు అది ఎవరు మాట్లాడారు? యోబా, యోబు స్నేహితుల? యోబు మాట్లాడింది అయితే వెళ్ళిపోవచ్చు నువ్వు కరెక్టే అన్నట్టు, కానీ యోబు స్నేహితులదైతే మాత్రం ఆలోచించాలి. చూడండి 4వ అధ్యాయం 9వ వచనం. దేవుడు బోధగా వారు నశించుదురు, ఆ, ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోవుదురు. ఎవరు వారు? కీడు చేసేవారినంట దేవుడు ఊతాడు, వాళ్ళు చచ్చిపోతారు. నిజమేనది? కీడు చేసేవాళ్ళందరినీ దేవుడు ఉఫ్ అని చంపేస్తాడా? చంపుతాడా? లేదా మీరు దీర్ఘంగా ఆలోచన చేస్తున్నారు? కీడు చేసేవాళ్ళందరినీ దేవుడు ఊపి స్మాష్ చేస్తాడా? బూడి చేస్తాడా? చేయడు. చేసి ఉంటే చెప్పి నేను ఎప్పుడో బూడిదవ్వాలిగా. వినే మీరు ఎప్పుడో బూడిదై ఉండాలా, సైతాన్ ఎప్పుడో బూడిదై ఉండాలా. అవలే, వాళ్ళందరూ ఉన్నారు, నేను ఉన్నా అంటే కీడు చేస్తున్న వ్యక్తిని వెంటనే దేవుడు ఉఫ్ అనడు. కానీ మనం దీన్ని పట్టుకొని ప్రియులరా కీడు చేసేవాళ్ళందరినీ దేవుడు ఊపి నాశనం చేస్తాడు హల్లెలూయా చెప్పండి అన్నాం అనుకో, వాళ్ళకి మనమే చెబుతున్నప్పుడు వాళ్ళు చెప్పడం తప్పే ఉంది. ఇప్పుడు మనమే చెబుతున్నప్పుడు వాళ్ళు చెప్పడం తప్పే ఉంది, అవునా కదా? అంతే. సో కాబట్టి ఎవరు, అందుకే వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి మనం జాగ్రత్తగా తీసుకోవాలి. అందుకే యోబు ఏమంటాడంటే మీరందరూ పనికి మాలిన వైద్యులు రా అన్నాడు. వాళ్ళు వైద్యులే, కానీ ఏ వైద్యులంట? అది ముందు కోసి కుట్లేసిన తర్వాత మొత్తం ఇంజక్షన్ చేస్తారనమాట వాళ్ళు. అంతే కదా, పనికి మాలిన వైద్యుడు అంటే అదే కదా. ముందే చేయాలి, మొత్తం ఇంజక్షన్ చేయాలి, తర్వాత కొయ్యాలి, ట్రీట్మెంట్ చేసి కుట్లేయాలి. కానీ వీళ్ళేం చేస్తున్నారు? ముందు కత్తి దొరికిందని పట్టుపట్లాడిచ్చారు. వాడు కేకలు పెడుతున్నా ఆగా వర దగ్గుతాను కదా అని పట్టుపట్లాడిచ్చి మత్తి ఇంజక్షన్ ఇప్పుడు చేయరా. వాడు లబో అరే మత్తి ఇంజక్షన్ ఉంటే ఇప్పుడు దాకా ముందే చేసి ఉండాలి గతరాట్లు. మాకు తెలిసిలేవయా డాక్టర్ మాకు చూతువా. అది పనికి మాలిన వైద్యులు. సో కాబట్టి గుర్తుపెట్టుకుందాం, ఏ అధ్యాయం ఎవరు మాట్లాడారో దాన్ని బట్టి మనం ప్రసంగాలను చూసుకోవడం చాలా మంచిది. తర్వాత యోబు తన కుటుంబీకుల ఆధ్యాత్మిక క్షేమం కోరిన వాడై వారి గురించి ఎంతో శ్రద్ధ, పొద్దునే లేచి దేవునికి బలి అర్పించేవాడు. నిజంగా ఈ విషయం మనకు పాఠం. మన కుటుంబ ఆధ్యాత్మిక క్షేమం కోసం మనమేమి చేస్తున్నాం. 2, ఆ రోజుల్లో యోబుకున్న ఆస్తి క్యాల్కులేట్ చేసి ఈ రోజుల్లోకి మారిస్తే ఎంత? సింపుల్గా 400 కోట్లు. యోబుకున్న ఆస్తి ఆ రోజుల్లో ఉన్న ఆస్తి ఈ రోజుల్లో క్యాలిక్యులేట్ చేస్తే 400 కోట్లు. ఒకే రోజు ఇంత ఆస్తి పోతే యోబు అన్నమాట ఇచ్చాను 400 కోట్లు పోతే ఆయన అన్నమాట. ఏం చెప్పండి, మనకి ఖచ్చితంగా వస్తుంది, ఎంత వస్తుంది అనుకున్న దగ్గర రాలేదనుకో మనమేమంటాం? ఆయన లేదు హల్లెలూయా అంటాం. సైతాన్ అడ్డగించాడు బ్రదర్. అవి వస్తే నేను ఈ పని చేద్దాం అనుకున్నా, సైతానికి తెలిసి బ్రదర్ అడ్డగించాడు బ్రదర్. వాడు పాపం వాడు ఈ చెట్టు కింద కూర్చొని వెళ్ళి ఏడుస్తూ ఉండాలి. నేనేం చేయలేదు బర్రో, నేనేం చేయలేదు అసలు, వాళ్ళకి నాకు సంబంధం లేదు బర్రో. అన్యాయంగా నన్ను అంటున్నారు వీళ్ళందరూ. కానీ యోబు ఎంత గొప్పవాడండి. అంత పోతే ఆ మాట చెప్పాడు, నీ మనసు ఎక్కువగా పూర్తిగా దేని మీద నిలుపుతున్నావు? యోబు తన ఆస్తి మీద దృష్టి పెట్టలేదు, ఇచ్చిన దేవుని మీదే పెట్టాడు. అంటే యోబు చెప్పింది ఎట్టుందంటే, ఆయన ఇచ్చిండు ఆయన చూడండి అబ్బాయి, నాకు సంబంధం ఏమీ లేదు, నాకు సంబంధమే లేదు, నాకు తెలియదు, ఇచ్చిన ఆయనే తీసుకున్న ఆయనే, నాకు సంబంధం లేదు. కానీ నా దృష్టి అంతా ఆయన మీదే ఉంది. మరి మన దృష్టి దేని మీద ఉంది? యోబు తనకు కలిగిన దుఃఖాన్ని దాచుకోలేదు. తెలుసా, మనకు కలిగిన దుఃఖాన్ని దాచుకోకూడదు, దేవుని దగ్గర చెప్పేసుకోవాలా. మనుషుల దగ్గర ఆలోచించండి కానీ దేవుని దగ్గర మాత్రం ఆలోచించకుండా చెప్పేసుకోవాలి. ఏడుస్తారో పెడవి పాపం వస్తే పేపర్ తీసుకెళ్ళి కూర్చోండి ప్రార్థనలో, చించి 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 చెప్పండి దేవునికి. ఎందుకంటే కోపం వస్తుంది కదా, పక్కన వాళ్ళ మీద చూపించడం కరెక్ట్ కాదు. అందుకని పేపర్ తీసుకెళ్ళి చించి, ఇంత కోపం నాకు వాళ్ళ మీద ఉంది ప్రభువా అని యోబు తన దుఃఖాన్ని దాచుకోకుండా చెప్పాడు. కానీ ఇంత దుఃఖంలో కూడా విశ్వాసాన్ని ఆయన విడిచిపెట్టలేదు.
యోబు ముందు ఆస్తి యథార్థత ఉంటే యోబు యథార్థతకే ఓటేసాడు, ఆస్తికి ఓటు వేయలేదు. కానీ ఈ రోజుల్లో ప్రాపర్టీ కొరకు మన యథార్థతను, వారి యథార్థతను పోగొట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, వాళ్ళ సత్యవర్తనను, సత్య ప్రవర్తనను దూరం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇది మనకి పాఠం అవ్వాలి. యోబు గ్రంథం నుండి మనం నేర్చుకునే విషయాలు, యోబు గ్రంథం నుండి నేర్చుకునే విషయాలు: ఒకటి, యోబు గ్రంథంలో దేవుని మంచితనం కనపడుతుంది మనకి. యోబు గ్రంథంలో దేవుని మంచితనం. ఏ మంచితనం అండి? అంతా పర్మిషన్ ఇచ్చాడు, కానీ 2 సార్లు సాతానుకు చెప్పిన మాట గుర్తుందా? యోబు ప్రాణం మాత్రం నువ్వు ముట్టుకోవద్దు అన్నాడు. తీయొద్దు కాదు, టచ్ చేయొద్దు అన్నాడు, ముట్టుకోవద్దు ఖండితంగా చెప్పాడు. అది దేవుని మంచితనం. అది దేవుని మంచితనాన్ని చూస్తాం. అంతా పోయింది. ఇంకోళ్ళైతే నన్ను ఎంత మాట అన్నావు అబ్బాయి, నువ్వు నన్ను నిలదీసి అడుగుతానంటవా, నీతో మాట్లాడను పో అని అంటాం మనమైతే. కానీ దేవుడు మాట్లాడకుండా ఉండలా. 4 అధ్యాయాలు 90 ప్రశ్నలతో మాట్లాడాడు యోబుతో దేవుడు. ఎంత ప్రేమ కలిగిన వాడో. పోయినంతా తిరిగిచ్చాడు. రెండవది, సాతాను దాడి. దేవుని బిడ్డల మీద సాతానుడు ఖచ్చితంగా దాడి చేస్తాడు. శోధించక మానడు. పాట ఒకటి చూడండి, సాతానుడు శోధించక మానడు. సాతాను దాడి ఖచ్చితంగా చేస్తాడు. అయితే అలాంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు దేవుని మీద చెరగని నమ్మిక మనకు ఉండాలి. చెరగని నమ్మిక, కదలని నమ్మిక, స్థిరమైన విశ్వాసం మనం ఉంచితే శ్రమలు ఉంటాయి, కానీ అవి మనల్ని ఏమీ చేయవు. ఈ మాట చెప్పనండి, దేవుడు శ్రమలు తీసివేయడు. జాగ్రత్త, ఈ మాట వినాలి. దేవుడు శ్రమలు తీసివేయడు, కానీ శ్రమల్లో మనకేం కాకుండా చేస్తాడు. దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళకుండా దేవుడు చేయలేదు, కానీ సింహాలు ఏం చేయకుండా చేశాడు. షడ్రకు వాళ్ళని అగ్నిగుండంలో పడకుండా చేయలేదు. ఆంతుని విసిరేసినప్పుడు దేవుడు ఫట్ అని మాయం చేయలే, వాళ్ళని పండించాడు, కానీ అగ్ని వాళ్ళని ఏం చేయకుండా చేశాడు అన్న. అగ్ని వాసన కూడా తగలకుండా చేశాడు. నిజమే, అద్భుతమైన పాఠాలు ఉన్నాయి అక్కడ. కనుక అందుకే ఎబ్బేజు ప్రార్థన చేశాడు. శ్రమను తప్పించమని ప్రార్థన చేయలేదు, శ్రమలో నుండి నన్ను కాపాడంటాడు. నన్ను శ్రమలో ఉంచు, కానీ శ్రమ నన్నేం చేయకూడదు. అది యోబు గ్రంథం కూడా అదే. యోబుకి శ్రమలు వచ్చినాయి, కానీ శ్రమలు యోబునేమి చేయలేకపోయింది. ఎందుకంటే దేవుడు మంచివాడు, అది గుర్తుపెట్టుకోండి. మన శ్రమలు కూడా మనల్ని ఏమీ చేయలేవు. అయితే చాలామందికి అసలు శ్రమలు ఎందుకు వస్తాయో తెలియదు. యోబు గ్రంథం శ్రమల వేదాంతాన్ని చెప్తుంది. శ్రమలు, వాటి ఉద్దేశాలు. శ్రమలు ఎందుకు వస్తాయి, మన జీవితంలో శ్రమలు ఎందుకు వస్తాయి? కొద్దిమంది వాదనలు ఇట్లా ఉన్నాయి. సాతాను ఉద్దేశం. సాతాను అంటాడు, శ్రమ ఎందుకు వస్తుందంటే ప్రజలు వర్ధిల్లుతుంటేనే దేవుని యందు నమ్మిక ఉంచుతారు, కానీ శ్రమలు వస్తే నమ్మిక ఉంచలేరు అని అంటాడు. శ్రమల వేదాంతం గురించి సాతాను డెఫినేషన్ ఇది. ప్రజలు వర్ధిల్లుతుంటేనే దేవుని మీద నమ్మకం ఉంచుతారు, శ్రమలు వస్తే ఉంచలేరు. నిజమేనా ఇది? ఎందుకు అక్కడ తప్పుడు ఉద్దేశం అని రాశాననే? అదే నిజమైతే యోబు విడిచిపెట్టాలిగా. యోబు విడిచిపెట్టలేదంటే సైతాను స్టేట్మెంట్ నిజం కాదు. యోబు పెద్ద బ్లాక్ స్కెచ్ తీసుకొచ్చి సైతాన్ రాసిన మాటలను కొట్టేశాడు. ఇది నిజం కాదు కుమారజన, ఇది నిజం కాదని కొట్టేశాడు. రెండోది, యోబు 3 స్నేహితుల ఉద్దేశం. శ్రమలు ఎందుకు? యోబు 3 స్నేహితులను అడిగితే వాళ్ళు అంటారు, చేసిన పాపానికి దేవుని తీర్పే శ్రమ అంటారు. చేసిన పాపానికి నిజమేనా ఇది? నిజం కాదా? నిజం కాదా ఇది పాస్టర్ గారు? నిజం కాదా? చేసిన పాపానికి దేవుని శిక్షే శ్రమ. నిజం కదా అమ్మా? ఓకే, రైట్. వాస్తవంగా ఇది సగం నిజమే, కొద్దిమంది విషయాల్లో నిజమే. యోబు పాపం చేయకపోయినా వచ్చింది, దావీదు పాపం చేశాడు కాబట్టి వచ్చింది.
యోబు దగ్గర ఎంత నిజమో అక్కడ కూడా అంతే నిజం. అట్లని చెప్పి వచ్చిన ప్రతి శ్రమ వెనక పాపం ఉందనుకోవడానికి లేదు. వచ్చిన ప్రతి శ్రమ వెనక పాపమే కారణం, పాపం వల్లనే శ్రమలు వస్తాయంటే తప్పని. పాపం లేకపోయినా కొన్నిసార్లు శ్రమ వచ్చే అవకాశం ఉంది. స్టెఫన్కి శ్రమ వచ్చింది, సంఘానికి శ్రమ వచ్చింది. ఏ పాపం చేసిందని చేయలే, కానీ వాళ్ళ ఉద్దేశం అది తప్పు. తర్వాత ఎలీహు ఉద్దేశం ప్రకారం శ్రమలు దేవుడు ఏదైనా ఒక పాఠం నేర్పడానికి, క్రమశిక్షణలో పెట్టడానికి, మనల్ని షైన్ చేయడానికి ఉపయోగించే సాధనం అని అన్నాడు. ఈ ఉద్దేశం సరైందే కానీ వివరణ మాత్రం సంపూర్ణంగా సరైంది కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శ్రమలు వస్తేనే మనం పాఠం నేర్చుకుంటామా? శ్రమల ద్వారా మాత్రమే దేవుడు మనల్ని షైన్ చేస్తాడా? చాలా వరకు కరెక్ట్గానే, ఉద్దేశం కరెక్ట్గానే ఉంది కానీ వివరణ మాత్రం సంపూర్ణంగా సరైనది కాదు. ఇంతకీ దేవుని ఉద్దేశం ఏంటి? శ్రమలు రావడానికి గల ఉద్దేశాల్లో దేవుని ఉద్దేశం విశ్వాస జీవితాన్ని మెరుగుపెట్టడానికి దేవుడు శ్రమలు ఇస్తాడు. యోబు అన్న మాట అదే కదా, శోధించబడిన మీదట నేను సువర్ణమవుతాను. రెండవది, విశ్వాసి తన దేవుని రూపంలోకి మార్చబడాలంటే అది ఒక వ్యక్తి ఎంత నలగొట్టబడతాడో అంత దేవుని రూపంలోకి వస్తాడు. మల్లె పువ్వుని ఇట్లా వాసన చూస్తే వచ్చే వాసన వేరు, నలిపితే వచ్చే వాసన ఘాటుగా చాలా ఎక్కువ వస్తుంది. సో మనం శ్రమలో ఎక్కువగా దేవుని రూపాన్ని పొందుకోగలుగుతాం. తర్వాత విశ్వాసం పటిష్టం కావాలంటే శ్రమ ఖచ్చితంగా రావాల్సిందే. కొత్త నిబంధన సూత్రం ఇది. నాలుగవది, ఎట్టకేలకు విశ్వాసి పరలోకంలో చేరాలన్నదే దేవుని ఉద్దేశం. అలా చేరాలంటే ఇక్కడ శ్రమ మనకి ఖచ్చితంగా అవసరం. పౌలు చెప్పిన మాట, అనేక శ్రమలు అనుభవించిన మీదట మనం దేవుని రాజ్యానికి చేరతాము అని. ఇక్కడ సాతాను గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సాతాను గురించినటువంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. ఒకటి, సాతాను దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వాళ్ళలో ఒకడు. మనం ఎట్లా దేవునికి లెక్క అప్పచెప్పాలో సాతాను కూడా వాడు మినహాయింపు కాదు. మనోళ్ళు అప్పుడప్పుడు మీరు యూట్యూబ్ చూస్తున్నప్పుడు కొన్ని పిక్చర్స్ వేసి ఉంటారు చూడండి, ఇట్లా సైతాను దేవుడు చేతులతో పట్టుకొని, కరెక్టేనది రాంగ్, అసలు అట్లా చూపించకూడదు. ఆయన పక్కన ఆయన ఎదురు కూర్చోడానికే యోగ్యత లేదు వాడికి దేవుడు చేతి పట్టుకొని రా చూసుకుందాం అంటే అసలు ఆ ఛాన్సే లేదు. అంటే మనం ఎక్కువ స్థానాన్ని ఇవ్వకూడదు వాడికి అంత లేదంతే. దేవుడాడా వాడాడా? నేను ఆ ఇమేజ్ చూసినప్పుడు, అంటే కొన్ని పెట్టుకోవడం పీపీటీలో పెట్టడం కోసం చూసినప్పుడు దేవునికి సమపోటీగా తీసుకొస్తాం. ఎప్పుడు సైతాను దేవునికి సమపోటీ కాదు, గుర్తుపెట్టుకోవాలి. రెండవది, సాతాను ఎవరిని శోధింప చూస్తున్నాడు అన్నది దేవునికి ముందే తెలుసు, ఎందుకంటే ఆయన దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. మూడవది, సాతాను ఒకసారి ఒకే స్థలంలో ఉండగలడు, 2-3 స్థలాల్లో ఉండలేడు. సాతాను సర్వవ్యాపి కాదు, వాడు ఒక్క సమయంలో ఒక్క స్థలంలోనే ఉండగలడు. మరి అట్లా అందరి విషయాలు వాడికట్ట తెలుసు? వాడి సర్వెంట్స్ ఉంటారు మన దగ్గర, త్రూ వాళ్ళ ద్వారా వానికి సమాచారం వెళ్తుంది. అంతేగాని వాడు సర్వవ్యాపి సర్వజ్ఞాని కాదు. తర్వాత సాతాను వాని అనుచరులు ఎల్లప్పుడూ దేవునికి విరోధమైన పనిలో నిమగ్నమై ఉంటారు. అయితే ప్రతి విషయంలో వారికి పరిమితులు ఉన్నాయి. పరిమితి ఉంది వాళ్ళకి. దేవుడు అనుమతిస్తేనే ఒక విశ్వాసి విషయంలో వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఐదవది, సాతాను మన మనసులోని మాటల్ని గ్రహించలేడు. ఎందుకు? వాడు సర్వజ్ఞాని కాదు కాబట్టి. సాతాను జ్ఞానే, కానీ సర్వజ్ఞాని. మన మనసులో ఏమనుకుంటున్నామో వాడు పసిగట్టలేడు. అందుకు ఒక ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వేదన్నా పరిచర్యార్థమై ఒక పని చేస్తున్నప్పుడు ఇంకోళ్ళకి చెబ్బాకంటాడు, చెబితే వాడు వింటాడు.
నా ఈ పాట ఈ పని చేయబోతున్నట్టన్నా వాడు ప్రిపేర్ అయ్యి ఉంటాడు ఆ పని కోసం. సో కనుక వాడు మన మనసులోని మాటల్ని గ్రహించగలిగేంత జ్ఞాని, సర్వజ్ఞాని కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత ఆరవది, సాతానుకి ఇక ముందు ఏం జరగబోతుందో ఊహించలేడు. వాడికి ఫ్యూచర్ తెలియదు. వాడి ఫ్యూచర్ తెలుసు కానీ మిగతా ఫ్యూచర్ తెలియదు. అందుకే చూడండి, సోది చెప్పేవాళ్ళు, చెల్లంగి చెప్పేవాళ్ళు నిన్నటిదాకా ఏం జరిగిందో చెబుతారు కానీ రేపేం జరుగుతుందో చెప్పలేరు. చేతులు చూపించుకున్నా నీకు ఇది జరిగింది, నీ ఇంట్లో పెద్ద కష్టం వచ్చిందే అమ్మ, నీకట్ట జరిగిందే తల్లి, ఎవరు చేసిండ్రు కదా అనే నీ డౌటు చెబుతా, నినుకోయమ్మా ఇనుకో అని నీ ఇంటి పక్కన వాళ్ళు చేసిండ్రంటే గెడ్డము అసలు ఇవన్నీ చెప్పి చెయ్యి అటు తిప్పిడి చెప్పి అది కరెక్టే చెప్పి నువ్వు, మేము కూడా అదే అనుకుంటున్నాం అంటారు వీళ్ళు. సో సాతాను జరిగినవి చెబుతాడు కానీ జరగబోయే చెప్పడు. మా పిల్లలు అప్పుడప్పుడు అడుగుతారు, స్టూడెంట్స్ పరిచయం అన్న అమ్మాయి చదువుతుంది, పిలిచి నువ్వు ఒక అబ్బాయిని ప్రేమించి నువ్వు భలే ఇష్టపడ్డావు, వాడు నేను గాదని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుండు, మీ కాళ్ళ ముందే వాళ్ళు కులుకుతున్నారు, నువ్వు భలే బాధపడుతున్నావు, అన్నీ జరిగినాయే చెప్పిందన్న. నిజమేనా? ఇంకో మాట అడగాల్సింది, రేపేం జరుగుద్దో అడగాల్సింది నువ్వు. చెప్పిన తర్వాత రోజంతా నా పక్కనే ఉండమ్మని కూడా చెప్పు, ఇంకొండదామా. ఎందుకంటే సైతానికి రేపేం జరగబోతుందో వాని అంతం వానికి తెలుసు. ఎందుకంటే దేవుడు ముందే చెప్పేశాడు వాని అంతం వానికి. కానీ రేపేం జరగబోతుందో సైతానికి తెలియదు. తర్వాత మరొక ప్రోత్సాహకరమైన సత్యం ఏమంటే, సాతాను దాడులను దేవుని ప్రజలు దేవుని శక్తితో ఎంత అవలీలగా, మన శక్తితో జయించలేం. సాతాను ప్రతి దాడిని మనం జయించవచ్చు, దేవుని శక్తి మనకు అందుబాటులో ఉంది. ఎనిమిదవది, సాతాన్ అంటే భ్రమ కాదు, వాడు నిజంగానే ఉన్నాడు, భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాడు. కాబట్టి వాడు భ్రమ అనుకోవడానికి వీలు లేదు, కనపడట్లేదు కాబట్టి భ్రమని మనం అనుకోకూడదు. అయిపోయిందా? రైట్. తర్వాత లాస్ట్కి వచ్చేసాం, అయిపోయింది. యోబు గ్రంథం అయిపోయింది. చివరికి యోబు 5 కష్టాలను భరించాడు, 5గురితో వాదించాడు, దేవుని నుండి 10 దీవెనల్ని పొందుకున్నాడు. 1, దేవుణ్ణి చూసే అవకాశం యోబుకి వచ్చినప్పుడు దాకా యోబు దేవుడిని చూడాల. యోబు దగ్గరికి వెళ్ళి శ్రమ నీకు మేలు చేసిందా కీడు చేసిందా యోబు అంటే, భలేవాడు బాబో, శ్రమ తీసుకొచ్చిన మేలు ఇంతెంత కాదు, ఏం మేలు జరిగింది నీకంటే, ఆయన్ని కళ్ళతో చూసినాను ఆయన సాలు అంటాడు. అప్పుడు దాకా యోబు దేవుడిని చూసిన వాడు కాడు, దేవుడిని చూసే అవకాశం వచ్చింది. 2, దేవుడు చూచే రీతిగా తనను తాను చూసుకోగలిగాడు. ఇది చాలా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం బాగున్నామని మనం చెప్పడం కాదు, దేవుడు చెప్పగలడా, అది నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న. దేవుని కళ్ళతో నిన్ను నువ్వు చూసుకోగలిగితే ఎక్సలెంట్. జనాన్ని కూడా దేవుడు చూసినట్టుగా చూడడం నేర్చుకోవాలి మనం. ప్రజలను కూడా దేవుడు ఎట్లా చూస్తున్నాడో మనం ఎట్లా చూడాలి. 3వది, విమర్శకులైన 3 స్నేహితుల ముందు దేవునిచే యోబు యొక్క నిర్దోషత్వం నిరూపించబడింది. అప్పటిదాకా దోషి అన్నారు, కానీ వాళ్ళకి అర్థమైంది యోబు ఏ తప్పు చేయలేదురా అని. 4వది, తన 3 స్నేహితుల కొరకు ప్రార్థించే ఆనందం యోబుకి లభించింది. వాళ్ళకై వాళ్ళు వచ్చి అడిగారు, ఒరే నువ్వు చేతవా చేయవు మా కోసం. ఒకవేళ అప్పుడు దాకా యోబు చేస్తానంటే వద్దని ఉంటారు వాళ్ళు. వాళ్ళే వచ్చి అడిగారు ఇప్పుడు, మా కోసం నువ్వు ప్రార్థన చేయని. ఓకే, రైట్. 5వది, అతని ఆరోగ్యం పూర్తిగా పునరుద్ధరించబడింది, ఏ హాస్పిటల్కి వెళ్లకుండానే. 6వది, అతని సహోదరులు సహోదరులు అతన్ని తిరిగి ఓదార్చారు. 7, మునుపటి కంటే రెట్టింపు ఆస్తి అతనికి ఇవ్వబడింది. 7 కుమారులు 3 కుమార్తెలు ఇవ్వబడ్డారు. కుమారులను 4 తరాల వరకు యోబు చూశాడు. మించి మరి 140 సంవత్సరాల ఆయుష్ కూడా అతనికి ఇవ్వబడింది. ఆ 140 సంవత్సరాల ఆయుష్ తర్వాత నిండు ముదిమిలో యోబు దేవుని సన్నిధికి చేరాడు. యోబు గ్రంథం యొక్క వివరణ
ఇదే. ఇంతటితో మనం యోబు గ్రంథాన్ని ముగిస్తాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం తర్వాత క్లాస్కి వెళ్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన ఎవరైనా ఒకళ్ళు చిన్న ప్రార్థన చేయండి. మనం తరగతిని ముగించుకొని నెక్స్ట్ ఇవాంజలిజం వింటాం.